హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు తెలుగు సూపర్ ఫుడ్స్ కిడ్ సిరీస్లో ఈరోజు ఒక మంచి రెసిపీ చూద్దామండి. ఈ రెసిపీ 1 year ప్లస్ పిల్లలకండి సూపర్ టేస్టీగా ఉంటుంది. మా అబ్బాయి అయితే అస్సలు వదలకుండా తినేస్తాడు. ప్లస్ హోల్ ఎగ్ వెళ్తుంది వాళ్ళకి, చాలా మంచిది, చాలా హెల్దీ కూడా. ఈ రెసిపీ పేరు ఎగ్ కిచ్డీ అండి. ఇప్పుడు ఈ రెసిపీ ఎలా కుక్ చేయాలి, దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం రండి. ఒక ఎగ్ అండి, ఇందులో 6 grams ఆఫ్ ప్రోటీన్ ఉంటుంది. అలాగే చాలా వైటమిన్స్ అండ్ మినరల్స్ ఉంటాయి. అలాగే కొంచెం పాలు, ఇందులో గుడ్ సాచురేటెడ్ ఫ్యాట్ ఉంటుంది. కొంచెం సాల్ట్, కొంచెం వైట్ పెప్పర్, ఇందులో కొంచెం ఆక్సలేట్స్ తక్కువ ఉంటాయండి. ఇక్కడ నేను రైస్కి బదులు అటుకులు తీసుకున్నానండి, ఎందుకంటే ఇందులో యాంటీ న్యూట్రియంట్స్ చాలా తక్కువ ఉంటాయి. ఈ అటుకులు చేసే ప్రాసెస్లో మోర్ దాన్ 10 hours కంటే ఎక్కువ నానబెడతారు కాబట్టి మంచివండి. రైస్ కంటే అటుకులు మంచివన్నమాట. ప్లస్ కొంచెం నెయ్యి కూడా కావాలండి దీనికి. సో నేను ఇప్పుడు ఈ అటుకుల్ని తీసుకొని బ్లెండర్లో వేసుకుంటున్నానండి. కొంచెం బరకుగా, అంటే లైక్ రవ్వలాగా బ్లెండ్ చేసుకోవాలన్నమాట. సో ఇలా రవ్వగా చేసుకోవాలండి. మరీ సాఫ్ట్గా కాకుండా ఇలా రవ్వగా చేసుకుంటే 1 year ప్లస్ వాళ్ళకి ఇలా గరుగ్గా ఉంటేనే తింటారు కాబట్టి ఇలా రవ్వగా చేసుకోవాలండి. ఇప్పుడు కొంచెం నెయ్యి యాడ్ చేసుకోవాలండి రవ్వ ఫ్రై చేసుకోవడానికి. 1 tablespoon రవ్వ తీసుకుంటున్నానండి. తీసుకొని బాగా వేయించుకోవాలన్నమాట. కొంచెం మంచి స్మెల్ వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలండి. ఇలా నెయ్యితో చేసుకున్న ఫుడ్స్ పిల్లలకి పెట్టండి, చాలా మంచిది, చాలా హెల్దీ కూడా. ఆయిల్స్ అనేవి అస్సలు యూజ్ చేయకండి. ఏ ఆయిల్స్ అయినా యూజ్ చేయాల్సి వస్తే కోకోనట్ ఆయిల్ ఒకటే యూజ్ చేయండి, ప్లస్ నెయ్యి, అంతే. నెయ్యి, కోకోనట్ ఆయిల్ అంతేనండి, ఇంకే ఆయిల్స్ యూజ్ చేయకండి. ఇలా బాగా వేయించుకున్న తర్వాత మంచి స్మెల్ వచ్చే వరకు బాగా వేయించుకోండి. ఇలా బాగా వేయించుకున్న తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. వాటర్ ఎందుకు యాడ్ చేసుకోమంటున్నానంటే లంప్స్ అవి లేకుండా ఉండడం కోసం అండి. చాలా తక్కువ వాటర్ యాడ్ చేసుకోండి. జస్ట్ లంప్స్ ఏవి లేకుండా ఉండడం కోసం మాత్రమే. తర్వాత పాలు అవి యాడ్ చేస్తాం కాబట్టి జస్ట్ కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. ఇది ఇలా కలుపుకొని స్టవ్ సిమ్లో పెట్టుకోండి, ఎందుకంటే మనం కొంచెం ఒక చిన్న ప్రాసెస్ చేయాలి. సో ఇప్పుడు ఈ ఎగ్ని ఇలా బ్రేక్ చేసుకొని ఒక గిన్నెలో వేసుకొని బాగా బీట్ చేసుకోండి. మీరు ఎగ్ని ఎంత బాగా బీట్ చేసుకుంటే అంత స్మూత్గా ప్యూరీ లాగా వస్తుందండి. ఇలా బాగా బీట్ చేసుకున్న తర్వాత కొంచెం పాలను యాడ్ చేసుకోండి. ఇందులోనే సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోండి. సాల్ట్ యాడ్ చేసుకొని బాగా కలుపుకొని అంతా మిక్స్ అయ్యాక బాగా కలిపి పెట్టుకున్న ఈ ఎగ్ మిక్చర్ని ఈ అటుకుల మిక్చర్లోకి వేసేసేయండి. ఇప్పుడు వేసేసి కలుపుతూ ఉండండి, బాగా మీకు అడుగంటకుండా ఉంటుంది. ఇది మీరు ఉడకదని కానీ ఏమీ టెన్షన్ పడక్కర్లేదండి, చక్కగా ఉడికిపోతుంది. స్మూత్గా, సాఫ్ట్గా, పిల్లలకి నచ్చేలాగా ఉంటుందండి. చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. సూపర్గా తినేస్తారు అస్సలు వదలకుండా. మరీ సాల్ట్ తక్కువ ఏం వేసుకోక్కర్లేదండి, కావాల్సినంత సాల్ట్ వేసుకోవచ్చు. ఇలా ఉడుకుతున్నప్పుడు మనం కొంచెం మిరియాల పొడిని కూడా యాడ్ చేసుకుందామండి. నేను చిటికటే యాడ్ చేస్తున్నాను ఇక్కడ. కొంచెం సాల్ట్ని కూడా అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి. పింక్ సాల్ట్ యూజ్ చేయండి, అదైతే బెస్ట్. ఇలా దగ్గరికి అయిపోతుంటే మీరు కొంచెం కొంచెం పాలని యాడ్ చేసుకుంటూ కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోవచ్చండి. మీ పిల్లలు ఎలా తింటారో దాన్ని బట్టి కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోండి. మా అబ్బాయి అయితే ఇలా కొంచెం ప్యూరీ లాగా ఉంటే తింటాడండి, కొంతమంది డ్రైగా ఉంటే తింటారు కదా. సో అలాగా దాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకొని
చేసుకోండి పాలు అది వేసుకొని. మీరు ఇలాగ 5 మినిట్స్ దీన్ని ఉడికించుకుంటే సరిపోతుందండి, అంతకన్నా ఎక్కువ అవసరం లేదు. బయట అమ్మే ఫుడ్స్ కంటే ఇది 1000 టైమ్స్ బెటర్ అండి. చాలా హెల్దీ కూడా, చాలా ఇష్టంగా తింటారు పిల్లలు, హ్యాపీగా పెట్టచ్చు. ఇందులో పైన కొంచెం నెయ్యి వేసి హ్యాపీగా పెట్టేసేయచ్చు. ఎంత బాగుందో చూడండి. సో చూసారు కదండి ఎంత బాగుందో. ఇలాగే మీ పిల్లలకు కూడా టేస్టీగా హెల్దీగా చేసి పెట్టండి. ఎలా వచ్చిందో, వాళ్ళకి నచ్చిందో లేదో నాకు కమెంట్ చేసి చెప్పండి. సో మీ పక్కింటి వాళ్ళకి కానీ ఎదురింటి వాళ్ళకి కానీ ఎవరికైనా ఈ ఏజ్ పిల్లలు ఉంటే తప్పకుండా షేర్ చేయండి, వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. మరొక మంచి ఎపిసోడ్తో మళ్ళీ మీ ముందుంటాను.